ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు మీరందరూ? మరి ఈరోజు నేను మా సొంత గ్రామానికి వచ్చానమాట. ఈ ప్లేస్ అంటే మాకు చాలా ఇష్టం. వినీత నేను హాలిడేస్ దొరికినప్పుడు ఎప్పుడు కొంచెం గ్యాప్ ఉన్నా సరే ఇక్కడికే వచ్చి గడిపేవాళ్ళం అనమాట. మరి మన మెమరీ వర్స్ కూడా ఇక్కడే నేర్చుకుందామా? ఈరోజు మెమరీ వర్స్ ఏంటంటే మొదటి దశలేనిలకు 5వ అధ్యాయము 16, 17, 18 వచనములు అనమాట. అందులో ఏముందంటే, ఎల్లప్పుడూ ఆనందించుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు, ప్రతిదానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి. అంటే మనము ఏదైనా విషయానికి ప్రార్థన చేస్తాం, దేవుడిని ఒకసారి అడుగుతాం, తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ విడిచిపెట్టేస్తాం, మళ్ళీ మన నమ్మకం ఉండదన్నమాట. కానీ దేవుడు ఏం చెప్తున్నారు మనకి? ఎడతెగక ప్రార్థన చేయమంటున్నారు, విడవక ప్రార్థన చేయమంటున్నారు. మనం అలా విడవక ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు ఆయన చిత్తం మన యందు నెరవేరుతుందన్నమాట. అప్పుడు మనము ఎల్లప్పుడూ సంతోషముగా ఉంటాము. అలాగే ప్రార్థించిన తర్వాత మనం దాన్ని పొందుకున్నప్పుడు మనం ఏం చేస్తాము? దేవుడిని మర్చిపోతాము ఆనందంలో. దేవునికి కృతజ్ఞతాస్థుతులు కూడా మనం చెల్లించాము. కానీ దేవుడు ఏం చెప్తున్నారు? మనము ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించమని చెప్తున్నారనమాట. అంటే మనం ఏం చేయాలి? ఎడతెగక ప్రార్థన చేయాలి. మనం పొందిన దాన్ని బట్టి ఎల్లప్పుడూ కూడా ఆనందించాలి. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూనే ఉండాలి. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఇవన్నీ కూడా పాటిద్దాము. ఎడతెగక ప్రార్థన చేద్దాం, విసిగిపోకుండా దేవుణ్ణి అడుగుదాం. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్.